సో ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుందో ఒక పక్క ఓట్ల రాజకీయం అయితే మరో పక్క ఎమ్మెల్యేల జంపింగ్ల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు జంపింగ్ల టాపిక్ ఎక్కువ నడుస్తుంది. వైసీపీలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళేమో సీట్లు రాలేదని ఇందులోకి వస్తే తెలుగుదేశం జనసేనలోకి ఈ రోజు తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న వాళ్ళేమో వైసీపీ కండవాలు కప్పుకునే ప్రయత్నాలు. ఉదాహరణకు మనం విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని చూస్తే ఆ రోజు నేను పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తెల్లారి వాళ్ళ అమ్మాయితో రాజీనామా చేశారు. మూడో రోజుకి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో కనిపించారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇవాళే ఆంధ్రజ్యోతిలో నేను రాసిన ఆర్టికల్ వచ్చింది, రాజకీయ పునర్వివాహాలు అని. అంటే ఒక రాజకీయ పార్టీ దగ్గర తాళి దంచటం, ఇంకో రాజకీయ పార్టీ దగ్గర వచ్చి తాళి కట్టుకోవటం, రాజకీయ పునర్వివాహాలు. నేనేం చెప్తానంటే వరప్రసాద్ గారు, జీవరాశులు రెండు రకాలు. కొన్ని జీవరాశులే నేలలోనే బతుకుతాయి, కొన్ని జీవరాశులే నేల మీద బతుకుతాయి. కానీ ఒక జీవరాశి మాత్రం ఉభయచరం, అంటే నేలలోనూ బతుకుతుంది, నేల మీద బతుకుతుంది. ఏంటి ఆ జీవరాశి? కప్ప. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఒక విధంగా చెప్పాలంటే కప్పలు నీళ్ళున్న చోటకి వెళ్తూ ఉంటాయి, నీళ్ళున్న చోటకే వెళ్తాయి. నీళ్ళు ఎండుతున్నాయి అంటే మళ్ళీ నేల మీదకి వస్తాయి, మళ్ళీ నేలల్లోకి వస్తాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం ఊహించాల, అసలు వైసీపీ పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేల సీట్లు జరుగుతాయా? ముఖ్యమంత్రి గారు పేపర్ దించంటే బరాబరా దించేస్తున్నారు. మీకు తెలుసో లేదు, తాడేపల్లి నుంచి ఏ ఎమ్మెల్యేకి ఎంపీకి ఫోన్ వచ్చినా కింద అవయవాలన్నీ పైకి పోతున్నాయంట, పై అవయవాలన్నీ కిందకు వస్తున్నాయంట. గుండెలు గుబేలు ఉంటుంది. ఆడి జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి ఫోన్లు కూడా చూసి ఉండడు. గుండెలు పగిలిపోతున్నాయి. గబాన్ ఏదైనా ఒకటో రెండో బైపాస్ సర్జరీ జరిగిన ఎమ్మెల్యే కనుక ఉంటే వాడు పోయినా పోతాడు పైకి. ఆ పరిస్థితి. ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని నమ్ముకొని, ప్రజలను నమ్ముకొని, వాళ్ళ నియోజకవర్గంలో ఎంతో కొంత అది ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో, ఓసీలో సేవ చేద్దామని వచ్చే ఎమ్మెల్యేలైన అభ్యర్థుల్ని నువ్వు పనికిరావు పో అని అంటున్నారంటే వాళ్ళ ఆత్మగౌరవం ఏంటి, వాళ్ళ స్థితి ఏమిటి? వాళ్ళ తలరాతలు జగన్మోహన్ రెడ్డి గారు రాస్తున్నారు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్న మాట మీరు విన్నారో లేదో? ఉంటే ఉండండి, పోతే పోండి. ఇంత దారుణంగా ఎమ్మెల్యేలనే గదవాయించిన రాజకీయ పార్టీని నేనైతే ఆంధ్ర రాష్ట్రంలో చూడాల. అది వైసీపీ పార్టీ. ఆ స్థితిలో ఏంటంటే చాలామంది చెలో అని చెప్పేసి చాలామంది వస్తున్నారు. మొన్న సి రామచంద్రయ్య తెలుగుదేశంలోకి వచ్చాడు, దాడి వీరభద్ర గారు తెలుగుదేశంలోకి వచ్చాడు, గతంలో ఉండవల్లి శ్రీదేవి గారు, ఆనమూరు రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, రేపో మాపో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, చాలామంది క్యూలు కట్టుకుంటున్నారు. అలాగనే మీరు అన్నట్టుగా ఇటు నుంచి కూడా అసంతృప్తితో కేసీఆర్ నాని గారు కూడా వైసీపీలోకి దాదాపుగా వెళ్ళిపోతున్నారు. నాకు కేసీఆర్ నాని గారు కూడా పరిచయం. కేసీఆర్ నాని గారి మనస్తత్వం తెలిసిన నేను మాత్రం చెప్పేది ఏంటంటే, కేసీఆర్ నాని గారు కూడా వైసీపీ పార్టీలో ఉండలేడు. ఎందుకంటే మీకు అంబటి రాయుడు గారు వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఒక వారం రోజులు ఉన్నా బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? అంటే ఏదో క్రికెట్ గురించి వచ్చానని ఆయన చెప్పాడు. క్రికెట్ గురించి రావటం కాదు, ఆయన క్రికెట్లో బ్యాట్ కొట్టి ఏదో రూపాయి సంపాదించుకుండగా ఆయన ఎంపీ సీటు కోసం 170 కోట్లు అడిగారు. ఈ 175 కోట్ల మాట జంప్. అది పరిస్థితి. మొత్తం వైసీపీలో పాటలు పెట్టేశారు కదా సార్, వేల పాటలు. ఇప్పుడు ఎమ్మెల్యేకి 30 కోట్లు అంట, ఎంపీకి 120 కోట్లు. ఈ 30 కోట్లు 120 కోట్లు పెట్టి వాడు పోటీ చేసి ఏం చెయ్యాలి? నిన్న మొన్న కేసు కొడాలని అంటా ఉన్నాడు, 100 కోట్లకి ఎంపీలని డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి సీట్లు అమ్ముకుంటున్నాడు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ కూడా కొంటుందంట. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు పెట్టాలనేది అన్ని రాజకీయ పార్టీలు వర్తించే అంశం. కానీ ఈ ధర పెట్టి మరి తూకం చేయటం అనేది అయితే వైసీపీలోనే జరుగుతుంది. వాళ్ళు ప్రత్యక్షంగానే మాట్లాడుతున్నారు. అందుకని ఏంటంటే ఈ అంటే ఒకటే వరప్రసాద్ గారు, గతంలో రాజకీయాలంటే ఒక సిద్ధాంతం, ఒక నిబద్ధత, ఒక తెల్ల చొక్క, ఒక తెల్ల పంచ,
ఇప్పుడు మన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, వావిరాల గోపాలకృష్ణయ్య, ఇలాంటి పెద్దలందరూ, మన ఇంజనీరు కేఎల్ రావు గారు, ఇలాంటి వాళ్ళు కనిపించేవాళ్ళు. ఇప్పుడు మనం కాగడా పెట్టి ఎతికినా కూడా ఆ తరం లేదు. ప్రజలు కూడా ఏంటంటే అలవాటు చేశారు ప్రజలకి. ఇప్పుడు సోమవారం ఒక పార్టీలో ఉండి తిరిగి వచ్చే సోమవారానికి ఒక పార్టీలో చేరుతుంటే తప్పే ఉంది అంటున్నారు ప్రజలు. ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో ఈ ఇల్లు పనికి రావట్లేదు అంటున్నాడు, అవతల పార్టీకి వెళ్ళంగానే నా సొంత గృహానికి వచ్చినట్టుందని ఫీలింగ్ కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు చూశారు. ఇంకో మాట కూడా మీరు చెప్తే వరప్రసాద్ గారు, రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ జంపింగ్ జవాన్ల పరిస్థితి మామూలుగా ఉండదు. వీళ్ళు టాటర్లను ట్రాన్స్పోర్ట్ బళ్ళు పెట్టుకొని జాయిన్ అయిపోతారు. ఇంకా చాలా స్పీడ్ అయిపోతుంది, చాలా కష్టం, అసలు యూనివర్సల్ అయిపోతుంది. అసలు ఈ జంపింగ్ల గురించి మాట్లాడటం కంటే ఇంకోటి ఏదన్నా మనం మాట్లాడితే బెటర్ అనుకునేంత పరిస్థితికి ఇప్పటికే వచ్చింది వాతావరణం. కాబట్టి అది కొంతకాలంలో నిలబడ్డా కూడా శాశ్వతంగా రాజకీయ జీవితంలో ఈ పార్టీల చేర్పులు మార్పులు అనేది అంత సహేతుకంగా ప్రజలు అంగీకరించరు. సరే, కేసీఆర్ నాని గారు అంటే ఆయన అంతర్గత వ్యవహారం, ఆ పార్టీలో వాళ్ళ తమ్ముడు కేసీఆర్ చిన్ని గారు రావటం, ఆయనది విజయవాడ ఎంపీ సీటును ఆశించటం, దాంతోపాటు మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఆశించటం, ఆ నేపథ్యంలో తిరువూరులో కొంత ఘర్షణ జరగటం. తిరువూరులో చాలా గట్టి ఘర్షణ జరిగింది, చాలా గట్టి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణతో ఆయన మానసికంగా ఇబ్బంది పడిపోయి నేను ఈ పార్టీలో ఉండకూడదనే నిర్ణయానికి వచ్చాడు. ఆయన వైసీపీ పార్టీలోకి పోతున్నాడు. సరే, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి వస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పోతున్నారు కాబట్టి ఆయన పోవడం తప్ప ఒప్ప అనే దాన్ని కూడా మనం వ్యాఖ్యానం చేయలేము. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తరుణంలో 100 రోజుల తరుణంలో మాత్రం ఈ యొక్క చేర్పులు మార్పులు మాత్రం చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి, ఇంకా భారీ ఎత్తున జరుగుతాయి. కాకపోతే మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 151 సీట్ల బలగం నాకే ఇచ్చారన్న పార్టీ, స్థానిక ఎన్నికల్లో 80% 90% బలం, ఓట్ల బలం ఉందన్న పార్టీ, నవరత్నాల ద్వారా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 2,42,000 కోట్ల రూపాయలు నేను పంచాను, ప్రజలందరూ నా వైపు ఉన్నారన్న పార్టీ ఎమ్మెల్యే మీరు పోటీ చేస్తే గెలవరు అంటుంది. ఇది ప్రశ్న. మీరు పోటీ చేస్తే గెలవరు, నువ్వు పోటీ చేస్తే గెలవు, నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెడేస్తా, ఉంటే ఉండు పోతే పో అంటుంది. దీని పరమార్థం ఏంటనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దీని పరమార్థాన్ని గ్రహించాలి.